వనపర్తి జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. మంత్రి నిరంజన్ రెడ్డిపై భూ కబ్జాలపై అధికారులు విచారణ చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఈటల రాజేందర్ భూములను దోచుకున్నారని ఆరోపణలు రావడంతో హుటాహుటిన కలెక్టర్ విచారణ చేశారని, తరహాలో నిరంజన్ రెడ్డిపై కూడా విచారణ చేయాలన్నారు. ఇక నిరంజన్ రెడ్డికి ఎన్నికల ముందు లేని ఆస్తులు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను నిరంజన్ రెడ్డి కబ్జా చేశారన్నారు. వనపర్తి జిల్లా వ్యాప్తంగా అవినీతి తాండవం చేస్తుందని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు అనూప్నారెడ్డి ఆరోపించారు. ఇక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, పదవుల నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలు, నాయకులు అందరూ కూడా అవినీతి రహిత నాయకులను మాత్రమే ఎన్నుకుంటారు. ఈ అవినీతి తిమింగలం మరి వనపర్తి జిల్లాలో ఎక్కడ చూసినా అనువనువున అవినీతి తిమింగలం తయారయ్యాయి. ఎక్కడ చూసినా కానీ భూ కబ్జాలు, రికార్డుల మాయం, మరి ఎక్కడ చూసినా నేరాలు, ఘోరాల్లో ఏవైతే చిత్రీకరణ జరుగుతుందో అది కేవలం వనపర్తి జిల్లాలోనే మొదలైంది. వ్యాప్తంగా కూడా ఏదైతే గౌరవ మంత్రి నిరంజన్ రెడ్డి గారు తన భూముల పైన ఏదైతే ఆరోపణలు చేస్తా ఉన్నారో ఆ ఆరోపణలను వారు విచారణ చేపించుకోవాల్సిన అవసరం ఉన్నది. గతంలో మంత్రి ఈటల గారి పైన ఆరోపణలు వస్తే హడావుడిగా కలెక్టర్ గారు పోయి మరి భూమి సర్వే చేసి మరి అక్కడ తప్పులు లేకుండా కూడా మరి ముఖ్యమంత్రి గారు ఎంబడే తన మంత్రి పదవును బర్తరఫ్ చేయడం జరిగింది. ఈ రోజు గౌరవ మంత్రి నిరంజన్ రెడ్డి గారి పైన కూడా ఎన్నికల ముందు లేనటువంటి భూములు